థ్యాంక్ యూ రజని. 2 నిమిషాలు గుర్తుంటుంది అలాగే. నేను myself మురళీ మనోహర్ అండ్ హౌ ఐ ఆమ్ రిలేటెడ్ టు దిస్ ప్రోగ్రామ్ మీకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఉదయ అండ్ వినోద్ లాస్ట్ 2 years అనుకుంటాను, బహుశా 2-3 years ఇక్కడ ఐ హ్యాపెన్ టు మీట్ దెమ్. అక్కడ కూడా అనుకోకుండా డాక్టర్ గారి విషయం వచ్చింది, నేను మాట్లాడాను. నేను నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ మహబూబ్ నగర్, బట్ హ్యాపెన్ టు స్టే ఇన్ వనపర్తి ఫర్ 4-5 years. మా ఫాదర్ అక్కడ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ పనిచేసేవారు. సుభాష్ వాడలోనే ఉండేవాడిని నేను. అందుకని నరేష్ నా క్లాస్మేట్ ఇక్కడ ఉన్నాడు, దినకర్ అన్న మా సీనియర్, అండ్ భాస్కర్ నా భాస్కర్ బ్యాచ్, సర్దార్ సింగ్ సారు వీళ్ళ మధ్యలోనే ఉండేవాడిని, అక్కడే పెరిగాను. అండ్ ప్రమీల మేడం కూడా అక్కడే ఉండేది. కృష్ణయ్య సార్ మా క్లాస్ టీచర్ జెడ్పీ హై స్కూల్లో. సో ఆ మెమరీస్ అవి. అందుకని 2 minutesలో చెప్పాలంటే మై మెమరీస్ అంటే ఒక స్కూల్ బాయ్గా ఆ ఏరియాలో తిరిగాను. డాక్టర్ బాలకృష్ణయ్య గారిని దగ్గరగా చూశాను. నో ప్రాబ్లం మేడం, మీ మంచి మాటలు మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మా ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ రిలేటెడ్ టు డాక్టర్ సాబ్. అయితే స్కూల్ హుడ్ కనుక దగ్గరని చూసిన అవి ఆప్టిక్స్ అంటాం, అంటే ఏమంటాం, కళ్ళలో అలా దృశ్యాలు కొన్ని ఉండిపోతాయి చిన్నప్పటి మెమరీస్లో. మన దినకర్ అన్న ఇంటి దగ్గరనే ఒకసారి డాక్టర్ సాబ్ వచ్చారు. అక్కడికి వచ్చారు, ఇంకా అందరూ ప్రమిళ మేడం ఉండేది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చిండ్రు. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఆడ అరుగులు ఉండే, వాడు పెంట మన ఫ్రెండ్ ఉండేదా, ఆడ అరుగులు ఉండే. ఆడ నిలబడితే ఎంతమంది మహిళలు సార్కు రాఖీలు కడుతున్నారు, చేతులు సరిపోలేదు. అది ఉన్నాయి 2 చేతులు, రా ఎన్ని కడతారు ఇంకా అని అంటున్నాడు సార్. అంత ప్రేమ ప్రజలకు, అదొక పిచ్చి సార్ అంటే. డాక్టర్ కాదు ఆయన, ఒక మానవతా మూర్తి. ఇది ఒకటి నా మెమరీ, నేను మర్చిపోలేను. డైరెక్ట్గా నేను పేషెంట్ కూడా మా నాన్న అక్కడికే తీసుకెళ్ళేవాడు. ఏమంటాం, మా గ్రాండ్ ఫాదర్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా పెద్దమందడి, నాది మా ఉన్నారు, కానీ పెద్దమందడి నుంచి ఎవరు వచ్చినా డాక్టర్ సాబ్ దగ్గరికే పోవాలి. మా గ్రాండ్ ఫాదర్ ఏమనేవాడంటే, అరే ఆ డాక్టర్ సాబ్ చేయి పడితే అయిపోయారు, అదే తగ్గుతుంది, ఆయన చేయి పట్టాలి అంతే, ఇట్లా ఆయన చేతి మహిమ అట్లుంటుంది అని. రామ టాకీస్లో ఉన్నాను నేను రోజు, శ్రీరామ టాకీస్, డొక్కు టాకీస్ అది కూర్చొని ఉన్నాం, మా నాన్న మేమంతా ఉన్నాం, డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. డాక్టర్ సాబ్ వస్తే ఆయన ఒక అద్భుతమైన దేవుడు వచ్చినట్టు అన్నట్టు. మాకంతా ఇట్లా చూసేది, లేచి చూసేది. సార్ అక్కడ ఉన్న సినిమా చూస్తున్నాడు లేదు, కానీ ఆయన సినిమా చూపిస్తారు, చూడనిస్తారు అని. ఎవరు వచ్చిన బయట మేడం చెప్పింది కదా ఇంతకు మొదలు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని స్టెత్, ఆయన డ్రెస్ కోడ్ అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇది ఆ వైట్ షర్ట్, ఫుల్ షర్ట్ నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఇట్లా పైకి పెట్టేవాడు, టక్ వేసుకునేవాడు. ఆ రోజుల్లో కూడా ఆ స్టెత్ ఇవి, తర్వాత ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని తిరిగేవాడు. బయట వచ్చి ఎవరో శబ్దం ఉన్నది, ఏడ్చిన శబ్దం, సార్ లేచిండు పోయిండు అంతే. తన కారే మళ్ళీ వాళ్ళని కూర్చుని పెట్టుకొని వెళ్ళిపోయాడు. తన డబ్బులే, తన ట్రీట్మెంటే. ఇలా ఒక ప్రజా వైద్యుడు అంటే ఎట్లుంటాడు అనేది మనం చూడం, ఈ రోజులలో కళ్ళతో చూడం. ప్రజల మనిషి, ప్రజల కోసమే జీవించడం. ఈ సేవ, సర్వీస్ అనే దానికి అంతులేని సేవ, అది అంతులేని. నా కళ్ళతో చూసింది అయితే నా దృశ్యం అలా గుర్తుంది, అనంతమైన సేవ. ఎందుకంటే అంతులేని ప్రేమ పేషెంట్స్ అంటే.
ఇంకా వీళ్ళు వచ్చిన క్లాస్ కూడా ఇక్కడ అంటే అందరం బహుశా తెలిసి ఉంటుంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా నిమ్న వర్గాల నుంచి వచ్చిన కుటుంబాలు ఇవన్నీ. డాక్టర్ బాలకృష్ణ కూడా అటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, పెద్ద పెద్ద బ్రాహ్మణ కుటుంబమో లేకపోతే ఈ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కానీ ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు, చిన్న చిన్నోళ్ళు గోచి కట్టుకొని ఉండి లేనోళ్ళు వేల సంఖ్యలో వచ్చేవాళ్ళు. ఆయన ఆ పెద్దవాళ్ళని కలిసేవాడు, అంతే ఓపికతో చిన్నవాళ్ళతో కలిసి తిరిగేవాడు. అటువంటి ప్రజల మనిషి. నాకు ఇప్పటికి గుర్తుంది, టీపీఎస్ నుంచి తెలంగాణ ప్రజా సమితి నుంచి కూడా కంటెస్ట్ చేసినట్టు గుర్తుంది నాకు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం, నిజాం ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ మొదటి స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు, పారగుర్తుతో కంటెస్ట్ చేశారు సారు. అలా అలా చూస్తుండగానే నందమూరి ఈయన వచ్చేసి ఆయన్ను టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు. అయితే నా డ్రీమ్ ఏంటంటే సార్ ఎందుకు మినిస్టర్ కాలేదనేది మాత్రమే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. మినిస్టర్ అయితే ఆయన ఏ మినిస్టర్ కావాలి? ఆయన హెల్త్ మినిస్టర్ అయితే తప్పకుండా కావాలి, మినిస్టర్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి, ఆయన మినిస్టర్ అయితే కల్చర్ మినిస్టర్ కావాలి. ఎందుకంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయినాయి అంటే ఒక బాలకృష్ణయ్య గారి విశ్వరూపం నేను ఊరికే ఇమాజిన్ చేస్తున్నా. ఇటువంటి అద్భుతమైన పర్సనాలిటీ, రోల్ మోడల్స్ సొసైటీకి మనము కనుక వారు అన్నారు కదా, డాక్యుమెంటేషన్ చేయకపోతే, ఆ ఫోటోలు కానీ ఇవి కానీ ప్రజల ముందు పెట్టకపోతే, నెక్స్ట్ జనరేషన్కి అందించకపోతే మనమంతా పాపం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ పని అయితే తప్పకుండా చేయాలి. నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఎంతోమందికి ముఖ్యంగా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరికి? ఈ సోకాల్డ్ అప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మోటివేషన్, పెద్ద మోటివేషన్. కనుక ఇలాంటి ఒక ఆపర్చునిటీ మనం వదులుకోవద్దు. తక్కువ మందితో, క్వాలిటీ పీపుల్తో, ఉదయ అండ్ వినోద్ వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ పర్సన్స్ని చూస్తేనే అర్థం, వాళ్ళ టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, మేడం మాధవలత గారు ఎలా మాట్లాడారు, సో ప్రేమిల మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పర్సన్, సాయి గారు నేషనలిస్ట్ హబ్, నేషనలిజాన్ని స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. కనుక ద వే షీ హ్యాస్ చోజన్ ద పీపుల్ టు బి ది గెస్ట్. అండ్ ఇక్కడ కూడా క్వాంటిటీ కన్నా నాకు అనిపించింది క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే డాక్టర్ బాలకృష్ణయ్య గారి 100వ జయంతి ఉత్సవాలు ఈజ్ ఎ పబ్లిక్ మ్యాన్, ఆయన ఏదో 5 మంది 10 మంది కూర్చుని చేసేటువంటి ఫిగర్ కాదు. ఆయన లక్షల మంది వనపర్తి అయితే, వేల మంది విద్య, ఎడ్యుకేషన్ యొక్క విత్తనాలు నాటాడు వనపర్తికి. మహబూబ్నగర్ కంబైన్డ్ జిల్లాలో, అంత పెద్ద జిల్లాలో చదువు ఏమన్నా ఎక్కువ వెలిగింది అంటే వనపర్తిలో వెలిగింది. మహబూబ్నగర్ కన్నా వనపర్తిలో ఉంది. అసలు ఆ పాలిటెక్నిక్ కాలేజీ రావడం కానీ, లేకపోతే టైప్ కృష్ణయ్య సారు, లేకపోతే డాక్టర్ సాబ్ వీళ్ళందరూ లేనిది అక్కడ డిగ్రీ కాలేజీ రాదు కదా. కనుక ఇవన్నీ అద్భుతాలు ఆ రోజుల్లో. కానీ తర్వాత ఎడ్యుకేషన్ యొక్క గ్రోత్ అంత లేదు. మళ్ళా వీళ్ళు వేసిన విత్తనాలే, మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ గారు మరిచిపోలేనటువంటి ఒక వ్యక్తిత్వం. ఇంతకుముందు మేడం గారు చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఒకటి, క్వాంటిటీ క్వాలిటీ రెండు మారాల్సిన సమయం ఇది. బికాస్ I was there into education. I was a English professor, retired, but I was into NCERT for a long time. Even now also I am working on new education policy. ఎందుకంటే మేడం గారు చెప్పాక, మాధవలత మేడం గారు చెప్పాక ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, గుడ్ డాక్టర్స్, గుడ్ ఇంజనీర్స్, ఇవన్నీ ఇట్స్ హ్యాపెనింగ్, నో ప్రాబ్లం. బట్ ఫ్యామిలీ వాల్యూస్లో ఎక్కడో మిస్ అయిపోతున్నాం మన ఎడ్యుకేషన్. కుటుంబ విలువలు మేడం గారు చెప్పారు కనుక నేను రిపీట్ చేయడం లేదు. అయితే ప్రజెంట్ ఎడ్యుకేషన్లో కొన్ని పర్సెప్షన్స్, రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయి. ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్ మనం మిస్ అయిపోయినాం ఎప్పుడో. మనం ఇప్పటికి కూడా వీఆర్ మ్యాడ్ ఆఫ్ ఇది అంతా యూరోప్ ఎడ్యుకేషన్ అంటే యూరోప్లో ఉంది అని ఎవరు ట్రైన్లో పోతే మాట్లాడుతున్నారు. బ్రిటిష్ వాడే రాకుంటే మనకు చదివేది వచ్చేది అని.
అరే వాడు రాకుంటే దాని బాపు ఉండే మన దగ్గర, తక్షశిల ఇక్కడే ఉండే, నలంద ఇక్కడే ఉండే, 60 యూనివర్సిటీస్ ఉండేవి ఎప్పుడు 3rd centuryలో. 60 యూనివర్సిటీ. తక్షశిల ఇక్కడ ఉన్నప్పుడు ద వరల్డ్ డిడ్ నాట్ నో వాట్ వాజ్ ఎ యూనివర్సిటీ. ద వర్డ్ యూనివర్సిటీ తెలియదు ప్రపంచానికి. వీ హ్యాడ్ 60 యూనివర్సిటీస్. యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉండేది. అందుకే గాంధీజీ రౌండ్ టేబుల్ మీటింగ్లో ఒక సెంటెన్స్ యూజ్ చేశాడు. మేము వచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చామని వాళ్ళు అంటే, యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ అవర్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ ట్రీ అని ఒక వర్డ్ అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు బ్యూటిఫుల్ ట్రీ అని ధర్మపాల్ అన్నట్టు ఆయన ఒక గాంధేయన్, ఆయన రీసెర్చ్ చేశారు దీని మీద, మద్రాస్ ఆయన రీసెర్చ్ చేస్తే వీలుంటే ఎప్పుడైనా మీరు చదవండి. ద బ్యూటిఫుల్ ట్రీ ఆ పుస్తకం పేరే. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అంత అద్భుతమైన, ఇక్కడ సమయం లేదు కనుక నేను ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్ చదువుతున్నా నేను, మీకు వీలుంటే చదవండి. ఈ ఆర్గాన్ డొనేషన్స్ పైన ఏదో ఎడిటోరియల్ వచ్చింది. దాన్ని నేను చదువుతుంటే ఎంత ఆశ్చర్యకరం అంటే, 5 ఆర్గాన్స్ డొనేషన్ జరిగితే అందులో 4 ఉమెన్ డొనేట్ చేస్తుంది, 1 మ్యాన్ డొనేట్ చేస్తున్నాడు. ఇండియా యొక్క ఫిగర్స్ చెప్తున్నాను, ఒకటే మాటలో చెప్పాను, ఎక్కువ సమయం లేదు కనుక రిసీవర్స్ సైడ్ పోతే, డోనర్ సైడ్ అలా ఉంది. రిసీవర్స్ పోతే 4 మెన్ రిసీవ్ చేసుకుంటున్నాడు, 1 మాత్రమే ఉమెన్ తీసుకుంటుంది. ఫెమినిజం అనే రోగం వచ్చి మనమంతా కూడా అండర్స్టాండింగ్ ఉమెన్లో ఒక ప్రాబ్లం వచ్చింది మనందరికీ. ఒంటింటి కుందేలు అంటారు ఇండియన్ ఉమెన్, అంటారా లేదా? మీరంతా కూడా వినింటారు ఒంటింటి కుందేలు. అలా చేశాము. నేనేమంటున్నా అంటే, ఇండియన్ అండర్స్టాండింగ్ ఉమెన్ ఎప్పుడు కూడా అమ్మ కేంద్రిత కుటుంబం మనది. అమ్మ కేంద్రిత కుటుంబం, అమ్మాయి కేంద్రిత కాదు. యూరోపియన్ ఎడ్యుకేషన్ అంతా కూడా అమ్మాయి కేంద్రిత. అందుకే ఫెమినిజం అనేది అక్కడ పుట్టింది. 100 ఏళ్ళు వాళ్ళు ఉమెన్ రైట్స్ గురించి పోరాటం చేశారు. ప్లీజ్ మైండ్ ఇట్, 100 ఇయర్స్ తర్వాత అమెరికాలో సోకాల్డ్ ప్రోగ్రెసివ్ కంట్రీస్లో ఓటు హక్కు ఇచ్చారు ఆడదానికి. యూకేలో ఈవెన్ మనకు ఫ్రీడమ్ వచ్చాక స్విట్జర్లాండ్లో వచ్చింది. 47 కాదు ఇది. మన దగ్గర 47 స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ఇచ్చాక అంబేద్కర్ అట ఆయన ఇద్దరికి ఈక్వల్ రైట్ ఇస్తే ఒక్క మగాడు కూడా నిలబడి అట్లెట్లా అనలేదు. ఎందుకంటే మగాడి మైండ్లో అలా ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ ఫ్యామిలీ ఇది. ఎక్కడో మనం మిస్ అయినాము, మనం రైలు మిస్ అయ్యాము. అందుకే మన పర్సెప్షన్స్ అన్నీ మారిపోయినాయి. చాలా మారాల్సింది ఉంది. ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్, రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్. కానీ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్ ఈజ్, ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను ఎంత కన్ఫ్యూజన్ నేను అడుగుతున్నా. మనం అంటే కొద్దిగా చదువుకున్నాము, తెల్లగా ఉన్నాం. కానీ ఒక గుడిసె వాసి ఒక రిక్షా పుల్లర్ పాప స్కూల్కి వచ్చింది. వస్తే వాని డ్రీమ్ ఏంటంటే, నా బిడ్డను డాక్టర్ చేయాలి. ఉండడం తప్పు కాదు. ఈ పిల్లని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంగ్లీష్ మీడియంలో చేరాలి. బిక్కుమని వస్తుంది స్కూల్కు. ముందు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, సైన్స్ నేర్చుకోవాలన్నా? అసలు మీ వాడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ రావాలంటే, వీడు నేను సపోజ్ మ్యాథమెటిక్స్ టీచర్, మంచి మ్యాథమెటిక్స్ టీచర్, బేబీ మంచి స్టూడెంటే. నాకు రాని ఇంగ్లీష్లో నేను లెక్కలు చెప్పాలి. నేను ఇంగ్లీష్లో మ్యాథ్స్లో ఎక్స్పర్ట్, కానీ ఇంగ్లీష్లో కాదు కదా. ఆ పాప యొక్క మదర్ టంగ్ తెలుగు, ఆమెకు రాని ఇంగ్లీష్లో లెక్కలు నేర్వాలి. మధ్యలో లెక్కలేం పాపం చేసిందని అంటున్నా. లెక్కలు నేర్వడం ఇంపార్టెంట్ కదా, ఫార్ములా నేర్వడం ఇంపార్టెంట్, కాన్సెప్ట్ రావాలి కదా, కాన్సెప్ట్ అర్థం కావాలి కదా. మొన్న కొత్తకోట, నేను టీచర్గా ఫస్ట్ కొత్తకోటలో పనిచేశాను, గవర్నమెంట్ స్కూల్లో. నా స్టూడెంట్ 2 బ్రదర్స్, ఒకడు ఉస్మానియాలో మెడిసిన్ చేశాడు, ఇంకోడు ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ చేశాడు. 30 years అయింది వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా డాక్టర్సే, 2 కొత్తకోటలో ఉండేవాళ్ళు.
అయితే వాడు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, సాయి అని ఫోన్ చేస్తే వాడికి తెలుగు అంతా పోయింది, కొద్ది కొద్దిగా వచ్చి రాని ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతుంటాడు. ఒరే నాకు విషయం చెప్పరా, నువ్వు ఈ 30 ఏళ్లలో ఎప్పుడన్నా డ్రీమ్లో కళలో ఇంగ్లీష్లో వచ్చిన కళలు అని అడిగాను. వాడు కొద్దిసేపు ఇది అయిపోయి వాళ్ళ తమ్ముని పిలిచాను, ప్రేమను పిలిచాడు. అరే సార్ ఏమో అడుగుతున్నాడు రా, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఏమన్నా అంటే ఎందుకు సార్ ఇంత గొట్టు ప్రశ్న అడిగినావు అన్నాడు. ఎందుకంటే వాడికి ఎన్నడూ రాలేదు, డ్రీమ్లో కూడా రాదు. ఏది ఇంగ్లీష్లో కళ రాదు. నువ్వు ఇంగ్లీష్ అమెరికాలో ఉన్నావు, 30 ఏళ్ళు ఉన్నావు, వాడి వైఫ్ కూడా ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చిన్నోడు, కానీ ఇంగ్లీష్లో కళ రాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ తెలుగులో ఉంది. ఈ సాఫ్ట్వేర్ మదర్ టంగ్ అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి ఇచ్చిన మదర్ టంగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, దాన్ని మార్చలేవు నువ్వు. కనుక నీ థింకింగ్ అనేది తెలుగులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యువర్ థింకింగ్ ఆల్వేస్ విల్ బీ ఇన్ తెలుగు. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ ఇంగ్లీష్. దట్ ఈస్ డిఫరెంట్. అయితే మనము ఈ 75 ఏళ్లలో ఈ థింకింగ్ ప్రాసెస్ను చంపేశాం. పిల్లల యొక్క థింకింగ్ ప్రాసెస్ చనిపోయి నేషన్ యాజ్ ఎ నేషన్ వీ లాస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. నోబెల్స్ బంద్ అయిపోయినాయి మనకు. థింకింగ్ అన్నా రీసెర్చ్ అన్నా ఒకటే నా దృష్టిలో. థింకింగ్ యాపిల్ కిందికి ఎందుకు పడాలి, పైకి ఎందుకు పోలేదు అని న్యూటన్ అనేవాడు ఆలోచించి గ్రావిటేషనల్ పవర్ కాడికి వచ్చాడు. ఇప్పుడు నన్ను అడిగినా అనుకో, ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్ కదా, మరి వీడు పిచ్చోడే, నిన్నటి వరకు బాగానే ఉండే, యాపిల్ పడితే తీసుకొని తినగనక పైకి పోలేదు అని అనుకుంటాం మనం, ఎందుకంటే మనం పిచ్చోళం కనుక. లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, వాల్యూ ఇష్యూస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, రైట్ థింకింగ్ పీపుల్ కనుక కొన్ని విషయాలు నేను మీ ముందు షేర్ చేశాను. డాక్టర్ బాలకృష్ణ లాంటి రోల్ మోడల్స్ ఈ సొసైటీకి అవసరం. మనము వారి యొక్క రికార్డింగ్స్, వారి యొక్క ఇవన్నీ కూడా సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.